కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నట్లు అనుమానం కలుగుతోందని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. పోలీసుల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నట్టు అనుమానం కలుగుతోందన్నారు. అసలు ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నాయకులకు లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కౌంటర్ ఇచ్చారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వము ఎమ్మెల్యేలది, ఎమ్మెల్సీలది, ఎంపీలది ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పి నేను సీరియస్గా అనుమానిస్తున్నాను. ఎందుకంటే దీనికి నేను ఉదాహరణ చెప్తా. నిన్న మానకొండూరు శాసనసభ్యుడు మంత్రి గారి ఇంట్లో హైదరాబాద్లో నిలబడుకుంటూ ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఏమని ఇంటర్వ్యూ ఇచ్చిండు? దాంట్లో ఇవాళ మానకొండూరు సిఐ గారికి సిపి గారి టెలికాన్ఫరెన్స్ వస్తలేదు, సిపి గారు మానకొండూరు సిఐ గారితో మాట్లాడతలేరు అని అన్నారు. మరి నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని, కౌశిక్ రెడ్డి అవగాహన లేకుండా నోటికి ఏదొస్తుంది మాట్లాడి కేసీఆర్ కేటీఆర్ ఏదైతే వాళ్ళ మెప్పు పొందనీకి వాళ్ళ దగ్గర మార్కులు కొట్టడానికి ఇష్టం వచ్చినట్టు ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి మాట్లాడుతున్నావు. అసలు నువ్వు ఒక శాసనసభ్యుని అని కనీస ఇంగిత జ్ఞానం నీకు లేదు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయట పెట్టింది, ఈ ఫోన్ ట్యాపింగ్ పైన ఎంక్వైరీ జరుపుతూ ఏదైతే చేసిన వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి మొట్టమొదటికెళ్ళి కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉక్కుపాదం మోపింది మేము. అసొంటిది ఏదైతే సంబంధించి ఏదో టీవీలో కనబడితే కొంచెము నాకు మార్కులు కనబడితే ఏది మాట్లాడితే టీవీలో హైలైట్ కావచ్చు అనే ఉద్దేశంతో మొట్టమొదటికెళ్ళి కూడా ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఇప్పటికన్నా ఏదైతే తాడి చెట్టు లెక్క పెరిగినో కనీసం నీకు బుర్ర కూడా పెరగలేదు. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరము మా ప్రభుత్వానికి కానీ మా ప్రభుత్వంలో నాయకులు ఎవరికి లేదు. దానికంటే ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ చేసే ఒక దౌర్భాగ్యమైన ఒక పరిస్థితి చేసింది మీ ప్రభుత్వం. కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కల్వకుంట్ల తారక రామారావు. ఈ రోజు కటకటాలు వెనుకున్న ఆఫీసర్లను అడిగితే తెలుస్తుంది దానికి ఎవరు ఆ రోజు బాధ్యులు, ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేసి ఏదైతే అతి కిరాతకంగా ఏదైతే ఇతర వ్యక్తుల ప్రైవసీని కూడా దొంగలించి ఏదైతే సినీ తారులది కానీ లేదా పొలిటీషియన్స్ కానీ ఆఖరికి విద్యార్థి నాయకులు ఒక ఫోన్ ట్యాపింగ్ చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆయన పరిధిలో ఏదైతే కొంతమంది ఆఫీసర్స్ ని పెట్టి ఈ యొక్క వ్యవహారాన్ని నడిపారు. దానికి చాలా స్పష్టంగా ఈ రోజు ఏదైతే చర్యలు కానీ ఆ ఫోన్ ట్యాపింగ్ చేసేదానికి ఉదాహరణ. ఇప్పటికన్నా కౌశిక్ రెడ్డి కొంచెము తెలివి తెచ్చుకొని థర్డ్ షర్ట్ లెక్క పెరిగినావు కానీ కనీసం ఇంత జ్ఞానం తెచ్చుకొని ఏమి మాట్లాడుతున్నాము, దేనిపైన మాట్లాడుతున్నాము, అది వాస్తవాలా కాదా అని చెప్పి ఆలోచించి మాట్లాడాలి. ఇంకా నువ్వు ఒక కార్యకర్తనా లేదా ఒక యువ నాయకుడు అని అనుకుంటున్నావేమో. నువ్వు ఒక నియోజకవర్గానికి శాసనసభ్యునివి, ఒక శాసనసభ్యుని లెక్క వ్యవహరించాలని చెప్పి కౌశిక్ రెడ్డిని హెచ్చరిస్తున్నా. కౌశిక్ రెడ్డి అవగాహన లేకుండా నోటికి ఏదొస్తుంది మాట్లాడి వెహికల్